అయింది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 5, 2023 రమణ భాషణములు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ఉంది. అది చదువుతూ లక్ష్మి గారు మనకు వివరిస్తారు. ప్రశ్న నంబర్ చెప్పండి. 263 5. 265 ప్రశ్న. ఒక బాగా ధనవంతమైన స్త్రీ మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చింది. కొన్నాళ్ళు అయ్యాక భగవాన్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆయనకి నమస్కరించి అన్నదనమాట, నేను లాస్ట్ టైం నా హస్బెండ్ తో వచ్చాను, నా పిల్లలతోని. నేనేమో వాళ్ళ యొక్క ఆహారం, వాళ్ళ టైము అన్నది నాకు చాలా ప్రెస్సింగ్ గా ఉంది, అంటే ముఖ్యంగాను. అందుకే నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయాను. నేను ఎంతకాలం కోరుకున్నానో అంతకాలం ఉండలేకపోయాను. అయితే నేను ఎందుకు ఇంత తొందరగా వెళ్ళిపోయాను అని నేను చాలా తర్వాత బాధపడ్డాను. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా కూర్చోడానికి, భగవాన్ చెప్పినటువంటి భగవాన్ దయను తీసుకోవడానికి వచ్చాను. నాకు మానసికమైన బలాన్ని ఆయన ప్రసాదించుగాక అన్నారు. ఆ హాల్ ఏమో అప్పటికే చాలా క్లియర్ ఆఫ్ పీపుల్, ప్రజలు లేకుండా ఉన్నారనమాట. ఆమె ఒక రఫ్ గా ఉన్న కార్పెట్ మీద కూర్చున్నారు భగవాన్ ఎదురుగుండాను. భగవాన్ నవ్వుతూ అన్నారనమాట, అవును, సైలెన్స్ అనేది నిరంతరాయమైన మాటే. మామూలుగా మాట్లాడడం ఆ హార్ట్ టు హార్ట్ యొక్క సంభాషణ అడ్డేస్తుంది అన్నారు. ఆమె ఒప్పుకున్నారు. అక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. భగవాన్ ఏమో వెనక్కి చేరబడి సోఫా మీద ఉన్నారు. ఆయన కళ్ళు ఫిక్స్ అయ్యాయి. ఒక గ్రేషియస్, అంటే ఎంతో దయపూర్వకమైనటువంటి చిరునవ్వుతో ఆయన యొక్క ఆ, పెదవుల మీద ఉందన్నమాట. ఆమె వైపుగా చూస్తున్నారనమాట, ఫిక్స్ అయ్యాయి ఆయన చూపులు. ఇద్దరు కూడా చాలా సైలెంట్ గా ఉండిపోయారు. ఏ రకమైన కదలిక లేకుండా ఒక అరగంట వరకు అలా ఉండిపోయారు. ప్రసాదం అందరికీ ఇవ్వబడింది. ఆ లేడీ ఏమన్నారంటే, నేను ఇప్పుడు దాన్ని వెనక్కి వెళ్ళిపోదలుచుకుంటున్నాను. బెంగళూరుకి ఈ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ వరదలు, అంటే ఆ రివర్ ఏమో వరదల్లో ఉంది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బస్సు ఆ వరదల్లో తిరగబడిపోయింది. నా కార్ ఏమో తర్వాత వచ్చింది. నేనేమో ఆ యాక్సిడెంట్ చూశాను. అయినా కూడా ఆ రివర్ దాటడానికి నేను భయపడలేదు. నా కారు భద్రంగా వచ్చేసింది. నేను పగలు టైంలోనే అక్కడికి నుంచి వెళ్ళిపోదలుచుకున్నాను అన్నారు. నాకు భక్తి కావాలని తీవ్రంగా కోరుకుంటున్నాను. నాకు ఎక్కువగా కావాలి అని ఆ తీవ్రంగా ఉంది ఇది. నాకు ఈ రియలైజేషన్ కూడా పెద్ద ముఖ్యం కాదు. నా యొక్క ఈ తీవ్రమైనటువంటి భక్తి కోరికలో నేను గట్టిగా ఉండేటట్టు చేయండి. అక్కడ గట్టి తీవ్రమైన కోరిక ఉంటే నీకు ఆత్మ సాక్షాత్కారం నీ మీద ఫోర్స్ గా వచ్చేస్తుంది, నువ్వు కోరుకోకపోయినా. శుభేచ్ఛ అన్నదే మన ఆత్మ సాక్షాత్కారానికి ద్వారం. అలాగే అవనండి. కానీ నాకేంటంటే తీవ్రమైనటువంటి కోరికే తోటే తృప్తిగా ఉన్నాను. ఈ ప్లేస్ నుంచి నేను దూరంగా ఉన్నా సరే నా భక్తిలో నేను ఏమాత్రం రిలాక్స్ అవ్వకూడదు. భగవాన్ నాకు కావలసిన బలాన్ని ఇచ్చుగాక. అలాంటి కోరిక గ్రేస్, అంటే భగవంతు కృపతోటే వచ్చింది. నేను వ్యక్తిగతంగా చాలా బలహీనురాలిని. అగైన్ నేను ఇక్కడికి మళ్ళీ ఎప్పుడైతే వస్తానో మొదట అనే ప్రీవియస్ అకేషన్ నేను మిమ్మల్ని ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు నేను చాలా ప్రశ్నలు అడిగాను. అప్పుడు భగవాన్ చెప్పిన ఆన్సర్లు నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నానంటే, నేను ఏ ప్రశ్నలు అడగకూడదు, కేవలంగా సైలెంట్ గా కూర్చుని
ఆయన యొక్క సమక్షంలో కూర్చొని ఆయన యొక్క దయని ఆ నా వరకు వ్యాపించిన దాన్ని నేను తీసుకుందాము అనుకున్నాను. అందుకే నేను ఏమీ మహర్షిని ప్రశ్నలు ఇంకా ఎక్కువగా అడగలేదు ఈసారి. ఆయన యొక్క కృప నాతో ఉండాలి అన్నాడు. మీ మీ రిపీటెడ్ గా నువ్వు రావడాలన్నవి ఈ స్థలానికి ఇండికేట్ చేసిన ఏంటంటే నీకు కృప ఎక్కువగా ఉన్నట్టుగానే. ఆవిడ ఆశ్చర్యపోయి అన్నారు, నేను మహర్షిని అడగదలుచుకున్నది నన్ను ఆయన పిలిచేరా అని. ఆల్ ఆఫ్ ఎ సడన్ నా హస్బెండ్ నాకేం చెప్పారంటే, ఈ మార్నింగ్ నీకు 2 రోజుల స్వేచ్ఛ ఉంది, నువ్వు ఒకవేళ గాని మహర్షిని చూడదలుచుకుంటే ఆయనని విజిట్ మహర్షి ఆయన్ని చూసి వెనక్కి వచ్చి అని చెప్పారు. నేను చాలా ఆనందపడ్డాను. అండ్ అంటే ఆశ్చర్యపోయి ఆనందపడ్డాను. అది నేను మహర్షి నన్ను పిలిచినట్టుగా ఫీల్ అయ్యానన్నారు. ఆమె ఒక కోరిక టు రిసైడ్ నియర్ మహర్షి దగ్గరగా ఉండాలి అని కోరిక కోరారు. ఆయన యొక్క ఆశీర్వచనాలు కోరారు. మహర్షి ఏమన్నారంటే, హయ్యర్ పవర్ ఈజ్ లీడింగ్ యూ. ఒక ఉన్నతమైన పవర్ నిన్ను లీడ్ చేస్తోంది. బీ లెడ్ బై ద సేమ్. అదే పవర్ నిన్ను లీడ్ చేయగాక. కానీ నాకు అదేమీ తెలియట్లేదు, దయచేసి నాకు తెలిసేటట్టు చేయండి. ఆ హయ్యర్ పవర్ కి తెలుసు ఏం చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో, దాన్ని నమ్ము అన్నారు. ఇక్కడితో 255 అయిపోయింది. 256 ముస్లిం ప్రొఫెసర్ అడిగారనమాట. వన్ షుడ్ గివ్ అప్. ప్రతి వ్యక్తి తన కోరికని వదిలేయాలి కదా, కానీ శరీరానికి తగిన అవసరాలు ఉంటాయి, అవి ఇర్రిప్రెసిబుల్, వాటిని అణుచుకోలేం కదా, ఏం చెయ్యాలి అని అడిగారు. అంటే ఒక సాధకుడు 3 విషయాలు కలిగి ఉండాలి: ఇచ్ఛ, భక్తి, శ్రద్ధ. ఇచ్ఛ అంటే తృప్తి, శారీరకమైనటువంటి కోరికల నుంచి ఏ రకమైన శరీరంతో బంధం లేనటువంటి తృప్తి. అలా ఏంటంటే ఆకలి, దాహం, అలాగే అంటే ఇవాక్యుయేషన్ అంటే వదిలే అంటే స్థలం లేకుండా ఉండడం, ఇవన్నీ అవసరం. అలా చేస్తేనే గాని మెడిటేషన్ అన్నది అభివృద్ధి చెందదు. భక్తి, శ్రద్ధ ఇవి ఆల్రెడీ తెలుసున్నవే. అయితే 2 రకాల కోరికలు ఉంటాయి, అంటే నీచమైనవి, ఉన్నతమైనవి. అయితే మన యొక్క ఆ నీచ కోరికలను ఉన్నతంగా మార్చుకోవాలా? అవునన్నారు. అప్పుడు సరే భగవాన్, మీరు 3 అవసరాలు అంటే ఇచ్ఛ అంటే తృప్తి, న్యాచురల్ సహజమైన కోరికల నుంచి ఏ రకమైన బంధము లేకుండా శరీరంతో ఉండాలి అన్నారు. నేను 3-4 సార్లు రోజుకు ఆహారం తీసుకుంటున్నాను. అండ్ నేనేమో శారీరకమైనటువంటి కోరికలకు ఎక్కువగాను అటాచ్ అయిపోయింది, అంటే బంధితుడై వెళ్తూ ఉంటా, అంటే ఎక్కువగా అటెండ్ అవుతాను. నేను ఎప్పుడైతే ద స్కౌర్జ్ ఆఫ్ బాడీలీ వాంట్స్, అంటే నాకు ఎప్పుడైతే శరీరం అన్నది పోతుందో ఈ శారీరక కోరికల నుంచి నేను పూర్తిగా స్వేచ్ఛ పొందుతాను అన్న భావంతో. అయితే ఇప్పుడు మహర్షి అన్నారు, రాగము, ద్వేషము ఈ బంధాలే అవి మనకి హానికరమైనవి. యాక్షన్ అన్నది చెడ్డ కాదు దానంతటా. 3 సార్లు 4 సార్లు తినడం తప్పేం కాదు, కానీ ఇలా అనకు, ఈ రకమైన ఆహారం కావాలి, ఆ రకమైనది వద్దు, ఇలా అనొద్దు అన్నారు. అంటే చూజింగ్ ఉండకూడదు. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్, నాట్ దట్ కైండ్. ఆ రకం వద్దు, ఈ రకమే కావాలి, ఇలా అనకండి అన్నారు. ఇంకా ఏం చెప్పారంటే, మీ యొక్క మీల్స్ అన్నవి 12 గంటల తెలివి ఉన్న టైంలో నువ్వేమో నీ నిద్రలో ఏమీ తినటం లేదు. నిద్ర నిన్ను ముక్తికి దారితీస్తుందా? ఏ రకమైన యాక్టివిటీ లేని జడత్వం అనేది ముక్తికి దారి తీయదు. అలా అనుకోవడం చాలా తప్పు. దారి తీస్తుంది అనుకోవడం, అందుకని దారి తీయదు. సుదేహ ముక్తి, దేహంతో ముక్తి చెందడం అన్నది ఉంది. ఆయన అడుగుతున్నారు, విదేహ ముక్తి, శరీరం లేకుండా ముక్తి చెందడం.
లిబరేషనే లేదు, ముక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నారు మహర్షి. లక్ష్మి ఏ టాప్ చదువుతున్నావు? 265 అయిపోయింది, 266. ఓ నువ్వు చాలా లేటుగా వచ్చేవేంటి ఇవాళ? లిబరేషన్ అన్నదే లేదు కదా, ఇంకా ముక్తులు ఎక్కడ, ముక్తాస్ అంటే ముక్తులు ఎక్కడ ఉన్నారన్నాడు. అయితే హిందూ శాస్త్రాస్ ముక్తి కోసం మాట్లాడటం లేదా? ముక్తి అన్నది ఆత్మతో సమానం. జీవన్ముక్తి అంటే జీవించుండగా ముక్తి. విదేహముక్తి అంటే శరీరం పడిపోయిన తర్వాత వచ్చే విముక్తి. అవన్నీ కూడా అజ్ఞానులకే. జ్ఞాని ముక్తి అన్న దాంతో కాన్షియస్ గా ఉండడు, బంధంతో గాని. లిబరేషన్ అంటే బాండేజ్ తో గాని, అంటే బంధంతో గాని, ముక్తితో గాని, ముక్తి యొక్క ఆర్డర్స్ ఇవన్నీ కూడా అజ్ఞానికే. ఎందుకంటే అజ్ఞాని ఎప్పుడు విచలితుడుగా ఉంటాడు. ముక్తి ఉన్నదే ముక్తి, ఇంకేమీ లేవు అన్నారు. భగవాన్ యొక్క దృష్టిలో ఇది రైటే. కానీ మా సంగతి ఏంటి? తేడా, హీ అండ్ ఐ ఆర్ ద ఆబ్స్టకిల్స్ టు జ్ఞాన. ఆయన నేను అనే అడ్డులు అన్నమాట జ్ఞానానికి. ఈ భేదాలన్నీ జ్ఞానానికి అడ్డులే. కానీ ఇది ఎవరు కాదనలేరు. భగవాన్ చాలా హై ఆర్డర్కి చెందారని, మేమేమో చాలా పరిమితంగా ఉన్నామని. భగవాన్ ఆయనతో మమ్మల్ని సమానంగా భావిస్తారా? నీ నిద్రలో నీకు పరిమితులన్నీ ఎరుకతో ఉంటున్నావా? ప్రెజెంట్ స్టేట్ లో నేను నిద్రాస్థితిని తీసుకురాలేను, దానికోసం నేను మాట్లాడలేను. నువ్వు మాట్లాడక్కర్లేదు. ఆ 3 స్థితులు కూడా అన్చేంజింగ్ సెల్ఫ్, అంటే ఏమీ మారనటువంటి బిఫోర్ ద అన్చేంజింగ్ సెల్ఫ్. అవి మారుతూ ఉంటాయి దాని ఆ ఆత్మ ముందు. నీ స్థితిని నీవు నిద్రలో గుర్తుపెట్టుకుంటున్నావు. యూ కెన్ రిమెంబర్ యువర్ స్టేట్ ఆఫ్ స్లీప్. నిద్రాస్థితిని నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. అది నీ రియల్ స్థితి. ఏ పరిమితులు లేవు అక్కడ. నేను అన్న ఆలోచన ఉదయించగానే ఈ పరిమితులన్నీ కూడా ఉదయిస్తున్నాయి. ఆ సెల్ఫ్ అన్న దాన్ని ఎలా పొందడం? అదేం పొందవలసింది కాదు, ఎందుకంటే నువ్వే ఆత్మవై ఉన్నావు. అవును, ఒక మారనటువంటి ఒక సెల్ఫ్ ఉంది అంటే ఆయన అడుగుతున్నాడు. ఒక చేంజింగ్ వన్ ఇన్ని మారుతున్నది ఒకటి నాలో ఉంది. 2 రకాల ఆత్మలు ఉన్నాయి అన్నారు. అప్పుడు మహర్షి అన్నారు, ఆలోచనే చెప్తోంది ఈ మార్పు అన్నది ఉంది అన్నది. ఇది ఆలోచనే. అన్ని ఆలోచనలు కూడా ఐ థాట్ అన్నది వచ్చేకే వస్తాయి. అందుకని ఈ ఆలోచనలు ఉదయిస్తున్నాయి. అప్పుడు మీరు దాన్ని అధిగమించండి. అప్పుడు అవన్నీ అణిగిపోతాయి. ఏం చెప్తున్నానంటే, ఈ ఐ థాట్కి మూలానికి వెళ్తే మీరేం గ్రహిస్తారంటే ఆ సంపూర్ణమైన ఐ అన్న స్థితి, అదే సెల్ఫ్ అన్నమాట. సెల్ఫ్ యొక్క పేరు. అయా బ్రహ్మన్ అన్న దాని మీద నేను ధ్యానం చేయనా? ఈ టెక్స్ట్ అంటే ఈ వాక్యాలు అన్నది ఆలోచనకి కాదు. అయాం బ్రహ్మన్, అహం ఈజ్ నోన్ టు ఎవ్రీవన్. నేను అందరుగా ఉన్నాను. బ్రహ్మన్ అనేది అహంగా ప్రతి ఒక్కరిలో ఉంది. ఫైండ్ అవుట్ ద ఐ. ఆ ఐని తెలుసుకో. ఐ అన్నది ఆల్రెడీ బ్రహ్మమే. నువ్వేమి దానికి అలా ఆలోచించక్కర్లేదు. నువ్వు ఆ నేను ఎవరు చూడు. శాస్త్రాస్లో ఈ షీట్స్ అన్ని అంటే ఈ కోశాలన్నీ వదిలేసేయమని చెప్పబడింది కదా అన్నారు ఆయన. ఐ థాట్ అన్నది ఉదయించేకే అక్కడే ఫాల్స్ ఐడెంటిఫికేషన్, అంటే నేను కాని నేను శరీరంతో ఉంటుంది, ఇంద్రియాలతో, మనస్సుతో. ఐ అన్నది రాంగ్ గా వీటన్నిటితోటి బంధం అయిపోయింది. నిజమైన ఐ అన్నది కనబడదు. ఇన్ ఆర్డర్ టు షిఫ్ట్ ద ప్యూర్ ఐ ఫ్రమ్ ద కంటామినేటెడ్ ఐ, అంటే ఈ పవిత్రమైన ఐని అంటే కలుషితమైన ఐ నుంచి దాన్ని షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ చెప్పబడ్డాయి.
ఫైండింగ్ ఆఫ్ ద రియల్ సెల్ఫ్ అంటే డిస్కార్డింగ్ ఆఫ్ ద నాన్ సెల్ఫ్ ను వదిలి రియల్ సెల్ఫ్ ను తెలుసుకో అని చెప్పబడింది. ఈ రియల్ సెల్ఫ్ అన్నది అనంతమైనది, ఐ అన్నది సంపూర్ణమైనది, అది శాశ్వతమైనది, దానికి మూలం గాని అంతు గాని అంటే ఆది గాని అంతం గాని లేవు. ఈ ఇంకొక ఐ అన్నది పుట్టింది, అది మళ్ళీ చనిపోతుంది, అది అశాశ్వతమైంది. ఈ చేంజింగ్ అంటే మారిపోతున్న ఈ ఆలోచనలు ఎవరికి? ఐ థాట్ వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి. అందుకని ఐ థాట్ ని గట్టిగా పట్టుకో, అవన్నీ అణచబడిపోతాయి. ఈ ఐ థాట్ కి మూలాన్ని చూడు. ఆత్మ అన్నది కేవలంగా ఉంటుంది అక్కడ. ఇది చాలా ఫాలో అవ్వడానికి కష్టంగా ఉంది. నేను ఈ థీరీగా ఇది అర్థమైంది, కానీ ప్రాక్టీస్ ఎలాగన్నారు? మిగతా మెథడ్స్ అన్ని ఎవరైతే ఈ విచారణ చెయ్యలేరో వాళ్ళ కోసం ఇవ్వబడ్డాయి. అహం బ్రహ్మాస్మి అన్న దాన్ని తిరిగి తిరిగి రిపీట్ చేయడం కూడా, లేకపోతే ఆలోచించడం కూడా, ఆలోచించేవాడు అవసరం అక్కడ. ఎవరు ఆలోచించేవాడు? నేనే. బీ దట్ ఐ, నేనుగా ఉండు. ఇట్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్. ఇదే డైరెక్ట్ మెథడ్. మిగతా మెథడ్స్ అన్నీ కూడా ఫైనల్ గా ప్రతి ఒక్కరిని ఈ మెథడ్ కి వచ్చే వరకే చేస్తాయి. ఈ విచారణకే అంటే ఆత్మ విచారణ వైపే తీసుకొస్తాయి. నాకు ఐ అన్నదాన్ని ఎరుకుంది, అయినా కూడా నా కష్టాలు అన్నవి అంత అవ్వట్లేదు. ఐ థాట్ అన్నది పవిత్రమైంది కాదు. ఇట్ ఈస్ అదేంటంటే శరీరంతో ఇంద్రియాలతోటి బంధితమై ఉంది. ఎవరికి ట్రబుల్ అని చూడు. ఐకే, ఐ థాట్కే గట్టిగా పట్టుకో, అప్పుడు అన్ని ఇతర ఆలోచనలు అదృశ్యం అయిపోతాయి. అవును, హౌ టు డూ ఇట్, అది ఎలా చేయడం, అదే ముఖ్యమైన ట్రబుల్. నా థింక్ ఐ ఐ ఐ, ఎప్పుడు నేనని ఆలోచించు, అదే గట్టిగా పట్టుకో. ఈ ఒక్క ఆలోచన ఎక్స్క్లూషన్ ఆఫ్ ఆల్ అదర్స్, మిగతా అన్ని ఆలోచనలు రాకుండా చేస్తుంది. అది 266వ ప్రశ్న. ఈ రెండు పెద్దగా ఉన్నాయి కనుక ఇక్కడికి ఆపుదాం. రెండు 265 ద అరిస్టోక్రటిక్ లేడీ. నువ్వు చూసావా, చదివేవా ఇది వసంతలత? నేను మీరు రాకముందు కొంచెం చదివాను. అది కొంతవరకు చదివాను కానీ అంతా చదవలేదు, కంప్లీట్ చేయలేదు. ఈ లోపు ఏదో పని వచ్చింది, వెళ్ళాను. సరే, ఈ లోపు మీరు మొదలు పెట్టేశారు. అయితే ఎవరు ముందు నుంచి ఉన్నారో వాళ్ళని ఒక్కసారి చెప్పండి. సుధా గారు ఉన్నారా? చూస్తాను ఎవరున్నారు. వసంత గారు ఉన్నారు. వసంత గారు ఉన్నారు. వసంత్, ఆవిడ్ని కొంచెం చెప్పను, లేకపోతే నువ్వేనా సమ్మరైజ్ చేసుకో. ఎందుకంటే నేను ఆఖరి వరకు చదవలేదు. ఆవిడ భగవంతుడి దగ్గర అంటే మహర్షి దగ్గరికి వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన ఆవిడే మళ్ళీ వచ్చారు. కొన్నాళ్ళు అయ్యాక స్ట్రైట్ గా భగవాన్ దగ్గరికి వెళ్ళి నమస్కరించి చెప్పారు, నేను లాస్ట్ టైం వచ్చాను నా హస్బెండ్ పిల్లలతోటి. నేను వాళ్ళ ఆహారం కోసం ఇన్నాళ్ళు నాకు అది చాలా అత్యవసరంగా స్ట్రెస్సింగ్ గా ఉండిపోయింది ఆ టైం అంతాను. అందుకే ఇక్కడ నేను కావలసినంత కాలం ఉండలేకపోయాను. నేను చాలా బాధపడ్డాను, అంటే ఎంత తొందరగా వెళ్ళిపోయానని. నేనేమో ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోవడానికి, ఏమాత్రం చలించకుండా భగవాన్ సమక్షంలో ఆయన దయ కోసం కూర్చోవడానికే నేను వచ్చాను. నాకు భగవంతుడు అంటే అదే మహర్షి మానసిక బలాన్ని ఇవ్వుగాక అన్నారు. అప్పటికి హాల్లో ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఆవిడొక్కరు ఒక క్రూడుగా ఉన్న కార్పెట్ మీద కూర్చున్నారు భగవాన్ ఎదురుగుండా. అప్పుడు భగవాన్ చిరునవ్వుతో, అవును, ఆ సైలెన్స్ అన్నదే శాశ్వతమైన మాట్లాడడం. సామాన్యమైన మాటలు ఆ హృదయం టు హృదయం మాటల్ని అడ్డుతూ ఉంటాయి. ఆవిడ ఒప్పుకున్నారు. ఆవిడ ప్రశాంతంగా కూర్చున్నారు. భగవాన్ ఏమో చాలా వెనక్కి చేరబడి ఆ సోఫాలో కూర్చున్నారు. ఆయన కళ్ళు మాత్రం ఆవిడ వైపుగా ఫిక్స్ అయ్యి ఎంతో ఒక రకమైనటువంటి చిరునవ్వుతో ఉన్న దయతో అంటే చూస్తున్నారనమాట.
ఆయన యొక్క పెదవుల మీద చిరునవ్వు ఉంది. ఆ ఇద్దరు కూడా సైలెంట్ గా ఏ రకమైన కదలిక లేకుండా ½ అరగంట కూర్చున్నారు. ప్రసాదం ఇవ్వబడింది. ఆ లేడీ ఏం చెప్పారంటూ, నేను వెంటనే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను. అక్కడ రివర్ ఏమో బెంగళూరుకిను ఈ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి నది ప్రవాహంలో అంటే వరదల్లో ఉంది. నేను వచ్చేటప్పుడు అక్కడ ఒక బస్సు తిరగబడిపోయి ఉంది. నా కార్ ఏమో దాని తర్వాత వచ్చింది. నేను అది చూసాను. ఆ అయినా నేనేం భయపడలేదు. నా కారు సురక్షితంగా వచ్చేసింది. నేనేమో పగలు టైంలోనే అది వెనక్కి తిరిగి వెళ్ళిపోదలుచుకుంటున్నాను అన్నారు. నేను ఈసారి ఇదే లాస్ట్ టైం, ఈజ్ ద లాస్ట్ టైం ఐ షల్ కమ్ అని నేను చెప్పను. ఐ షల్ నాట్, అది ఎప్పుడు నేను చెప్పను. ఆ నేను మొదట ఆ విధంగా చెప్పాను. నాకేం తెలియదు అది బట్ ఐ డోంట్ నో, బట్ ఇట్ మే బి సో, ఇది అవ్వచ్చు కూడా. కానీ మహర్షి నాకేమోని మానసిక బలాన్ని ఇవ్వాలన్నాడు. నాకు భక్తి కావాలని తీవ్రంగా ఉంది. నేనేమో చాలా తీవ్రతరంగా ఉంది అది. నాకేమో ఆత్మ సాక్షాత్కారం కూడా ముఖ్యమైన విషయం కాదు. కానీ నాకేమో గట్టిగాను భక్తి కావాలనే ఉంది. అంటే ఒకవేళ నీ కోరిక అంత తీవ్రమైన కోరిక ఉంటే తప్పనిసరిగా ఫోర్స్ గా నీకు ఆత్మ సాక్షాత్కారం అన్నది నువ్వు కోరుకోకపోయినా వస్తుంది. శుభేచ్ఛ అన్నదే ఆత్మ సాక్షాత్కారానికి మార్గం, అంటే ద్వారం అవ్వచ్చు, అవనండి. కానీ నేను ఈ కోరికతోనే తృప్తిగా ఉన్నాను. నేను ఈ ఈ స్థలానికి దూరంగా ఉన్నా నేనేమో నా భక్తిలో రిలాక్స్ అవ్వకూడదు. అంటే మహర్షి నాకు కావలసినంత బలాన్ని ఇవ్వచ్చుగాక అని అలాంటి కోరిక ఆయన అంటే నాకు కృపతోనే, పరమాత్ముడి కృపతోనే వచ్చింది. నేను వ్యక్తిగతంగా చాలా బలహీనురాలి. మళ్ళీ నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక కిందటిసారి నేను ఎన్నో ప్రశ్నలు అడిగాను. కానీ అవి నేను మహర్షి చెప్పిన సమాధానాలు నేను సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయాను. నేనేమనుకుంటున్నానంటే ఈసారి ఏ ప్రశ్నలు అడగకూడదు, కేవలంగా సైలెంట్ గా కూర్చుని ఆయన యొక్క సమక్షంలో ఆయన దయని పొంది అదే నాకు తర్వాత కూడా ఉంటుందని. అందుకని నేను ఈసారి ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. కేవలంగా ఆయన యొక్క కృప నా మీద ఉంటే చాలు. అప్పుడు ఆయన మహర్షి అన్నారు, నీ యొక్క రిపీటెడ్ గా ఇక్కడికి రావడాలు విజిట్స్ బట్టే తెలిసిపోతుంది నీకేమో ఆ కృప ఉన్నట్టుగా. ఆవిడ చాలా ఆశ్చర్యపోయి అన్నారు. నేనేమో మహర్షిని అడుగుదాం అనుకున్నాను, ఆయనే నన్ను ఇక్కడికి రప్పించుకున్నారా? ఎందుకంటే సడన్ గా నా హస్బెండ్ నాకేం చెప్పారంటే, ఈ పొద్దున్న 2 రోజుల టైం ఉంది, నీకు కావాలంటే నువ్వు మహర్షిని చూసి వెనక్కి వచ్చి అని చెప్పారు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయి పడ్డాను. అప్పుడు నేను అది మహర్షి నుంచి పిలుపుగా భావించాను. ఇంకా నీ మహర్షికి దగ్గరగా ఉండాలి అన్న కోరిక ఆవిడ ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ని ఆవిడ అడిగారనమాట. మహర్షి ఏమన్నారంటే, ఒక ఉన్నతమైన శక్తి నిన్ను నడిపిస్తోంది, ఆ శక్తితో నడపబడితే చాలు. కానీ నాకు అలా తెలియదు, ప్లీజ్ దయచేసి అది నాకు తెలిసేటట్టు చేయండి. అంటే ఆ హయ్యర్ పవర్ కి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలుసు, దాన్ని విశ్వసించు అని చెప్పారు. అది మొదటిది. రెండోది నువ్వు విన్నావు కదా, ముస్లిం ప్రొఫెసర్ 265 అయింది, 266 ఇది, 55 కాదు 65. విన్నావా రెండో క్వశ్చన్? వసంతలత, హలో. హలో హలో, మ్యూట్ లో మాట్లాడుతున్నాను అందుకని. రెండోది విన్నావా? అది అంటే కొంతవరకు అంతే, ఐ థాట్ గురించి చెప్తున్నారు. అదే ఆ అదే ఐ థాట్ ని పట్టుకుంటే అదే నీకు మిగతా థాట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఎలాగా అంటే అంటూ అనుకుంటే నీకు అది మిగతావన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పాడు. తర్వాత చెప్పారు ఫాల్స్ ఐకి రియల్ ఐకి మధ్యలో ఆ విషయం కూడా చెప్పారు. అంటే అసలైన ఐ అనేది కనిపించనివ్వకుండా ఫాల్స్ ఐ అనేది మిథ్యా నేను కప్పుతూ ఉంటుంది, అదొకటి చెప్పారు. తర్వాత ఏమో విదేహముక్తి సదేహముక్తి అనేది అది చెప్పారు. అది అంటే అది ఏమిటి ఇక్కడ దేహంతో చెప్తున్నారు, ఉండగా
ఇప్పుడు అదే సదేహం అంటే లిబరేటెడ్ ఇన్ అంటే జీవించి ఉండగానే లిబరేట్ అయిన వాళ్ళని సదేహ ముక్తి అంటాం. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ముక్తి పొందడాన్ని విదేహ ముక్తి అంటాం. అది ఆ తర్వాత ఇంకేంటి ముక్తి అని ఎప్పుడు అతను ఒకటి మాత్రం ఈ మొత్తం క్వశ్చన్ లో అనిపిస్తుంది, నువ్వు ఎవరిది ఏమిటి అన్నది ఎప్పుడు నా అనే దాన్ని ప్రశ్నించుకోమంటూ ఉంటారు. ఆ ప్రశ్నిస్తూ ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ఉంటేనే నీకు తెలుస్తుంది అదే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ జ్ఞానం అని. మిగతా మెథడ్స్ అన్ని దానికే దారి తీస్తాయి, ఆ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ కి అని. ఎవరికి ఇదంతా అదే ఎవరు అనుభవిస్తున్నారు, అది అది అక్కడ మెయిన్. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఓకే. అని మనం గట్టిగా ఉన్నాం. నిజంగా అతను చెప్పినట్టుగా నేను ఎవరా, నేను శరీరమా, మనసా, ఇలాగ మనం ఐడెంటిఫైడ్ నేను మిథ్యా నేను అనుభవిస్తాం. కరెక్ట్. అలా మిథ్యా నిజమే, నేను అది కోసమే ఆలోచన. బతికేస్తున్నాం. పుట్టిన నుంచి చనిపోయిన వరకు మిథ్యా అది నేను బలపరుచుకుంటూనే బతుకుతాం. నాకు వాళ్ళు గౌరవం ఇవ్వలేదు, నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను శరీరాన్ని yes. అనే అవును, ఒక అవును. మిథ్యానేయంతో జీవిస్తున్నాం. అది వదలటం లేదు కనుక మనకి అన్ని ఇబ్బందిగా ఉన్నాయి. అసలు మన మనసులో ఎన్నో రకాలైన అక్కర్లేని థాట్స్ పాస్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అది అవుతాయి? మనం గమనించడం లేదు. ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే మొదలైందో ఇవన్నీ వస్తాయి. అంటే నేను బాడీని, నేను మనస్సుని అనే ఒకటి స్థిరంగా ఉండిపోయింది మనకి. దానివల్ల మిగతా అన్ని మొదలవుతున్నాయి. అదే లేకపోతే ఇవేం ఉండవు. అవును. అందుకనే ఆయన అది ఎవరు అని అంటే నేను బాడీని కాను అని ఒక తెలుస్తుంది అనమాట. మామూలుగా అది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఇంక ఈ నాకు బాగులేదు, నాకు ఇలా ఉంది, ఇవన్నీ ఇంక లేవు. ఎవరికా నాకు మిథ్యా నేనుకి అంకితం అయిపోతున్నాం జీవితం అంతా, జన్మలదంతా. దేని నేనుకి అంకితం అవుతున్నాం. నిజం చెప్పాలంటే అది లేనే లేదు. అందుకే నేనెవరు, అది చూడు, ఎవరు అనుభవిస్తున్నారు చెప్పు, ఎవరు ఈ ప్రశ్న అడిగారు చెప్పు. ఇలా అడగడంలో ఏంటి, ఆ నేను అంటాం. ఎవరా నేను? బాడీయా? అలా ఐడెంటిఫై నేను అనమాట. అవును, కరెక్ట్. దానివల్ల చాలా విషయాలు క్లియర్ గా ఉంటాయి. మన గురించి మనం ఎంత దీనిగా ఉన్నామో అంటే అధోగతన ఎప్పుడైతే నేను అన్నది వచ్చేసిందో, నా వాళ్ళు, నా గతం, నాకు ఇంత, నా ఇది, ఇవన్నీ అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేని సంభాషణ. ఎందుకంటే నేను శరీరాన్ని అని ఒక అజ్ఞానంతో మొదలవుతాయి ఇవన్నీ. శరీరం నేను కానప్పుడు నా వాళ్ళు ఏమిటి, వాళ్ళ వైభవం ఏంటి, వాళ్ళ పతనం ఏమిటి, ఇవన్నీ నాకు అనవసరం. నేను శరీరాన్నే కానప్పుడు, కానీ నేను శరీరాన్ని అజ్ఞానంతో జీవిస్తాం మనం. ఇన్నిసార్లు చెప్పినా ఈ అజ్ఞానం అనుకుంటూనే ఉంటుంది. నేను మనస్సుని, నేను శరీరం. అదే పెద్ద అజ్ఞానం, అన్నిటికీ మూలం. మహర్షి ప్రశ్న ఆ నేనెవరు చూడంటే అక్కడికి వెళ్ళేసరికల్లా నేను లేనే లేదని అర్థం అవుతుంది. కానీ మనం నేనున్నానన్న భావంతో, మిథ్యాభావంతో జీవిస్తున్నాం. నేను అప్పుడు త్రిపుర రహస్యం చెప్పినప్పుడు ఇదే చెప్పాను. పెద్ద జోక్ ఏంటంటే, లేని నేనుకి అంకితమై జన్మలెత్తుతున్నాం, అదే ముఖ్యమని. దానికి అస్తిత్వమే లేని నేనుకి ఇదే పెద్ద డ్రామా, గొప్ప డ్రామా క్రియేట్ చేసాడు ఆయన అని కదా. లేని నేను కోసమే జన్మ జన్మలు మనం ఎత్తుతాం. పోనా నేనుకి అస్తిత్వం ఉందా అంటే లేనే లేదు. ఆ మిథ్యా నేనికి ఎంత ప్రాముఖ్యం ఇస్తామో ఇంకా దేనికి ఇవ్వం మనం. ఆ మిథ్యా నేనికి పుణ్యం వస్తుంది, పూజలు వ్రతాలు చేస్తే. ఆ మిథ్యానేనికి భద్రత వస్తుందిట. ఆ మిథ్యానేని అనుభవిస్తుంది స్వర్గ సుఖాలు. ఇవన్నీ ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి జ్ఞానంతో చూస్తే. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటే అప్పుడు ఇటువంటి కర్మలన్నీ దగ్ధమైపోతాయి. పూజలు చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇన్ని పుణ్యం వర్ధించాలి. పుణ్యం ఎవరికి? జ్ఞానాగ్ని ఉండేసరికల్లా కర్మలు దగ్ధమైపోతాయి. అంటే కర్మలు దగ్ధం అవడం అంటే ఇంకా నాకు, నేను, నా పుణ్యం, నా మంచి అంటూ పనులు చెయ్యం మనం కదా. చెయ్యం, అది అలాంటి కర్మలు చేయం. ఎలాంటి కర్మలు చెయ్యం? మన కర్మ చేస్తున్న కర్తృత్వం లేదు అక్కడ. కర్తృత్వం లేనప్పుడు నేను కర్మ చేస్తున్నాను చేస్తున్నాను అని లేనే లేదు.
అవును, నేను చేస్తున్నాను, నాది ఇది, నేను ఇలా ఈ భావన లేకుండా ఉండడం అది. అవి జరుగుతూ ఉంటుంది, ఆయన అనుగ్రహంతో జరుగుతున్నదని ఆయనే చేస్తున్నాడు ఇది అను అక్కడ డైరెక్ట్ ఈ పర్సెప్షన్ ఈ ఉంటుంది. ఉమ్, ఇది ఆ 265 పత్రం బాగున్నది. ఎందుకంటే అందులో ఆవిడ భక్తి అంటే భక్తికి జ్ఞానానికి తేడా లేదు. నిజంగా నీలో భక్తి ఆ లాంగింగ్ ఉంటే జ్ఞానం ఆటోమేటిక్ గా వస్తుంది. ఉమ్. ఇక్కడ మన భక్తి అంటే ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఆ భక్తి కాదు. ఆవిడ ఏమంటున్నారు, ఈ నిరంతరం నాకు భక్తి కావాలన్నారు. అంతేగాని నా పిల్లలు అవును, బాగుండాలి, నా ఒక భర్త బాగుండాలి, ఇదేం అడగలేదు ఆవిడ. అంటే కాదు. అలాంటి భక్తి అంటే నేను ఉండాల్సిన కదా భగవద్భక్తి, ఒక రకమైన ప్రేమ ఉంటుంది కదా దాన్ని. అంటే అది మామూలు భక్తి అనగానే అందరూ కూడా ఇది కదా జోడిస్తున్నారు. ఉమ్. అంత ఆవిడ రియలైజ్డ్ పర్సన్ కాబట్టి భక్తి అంటే ఆవిడకి బహుశా ప్రేమ అనే అదే దాంట్లో నారద భక్తి సూత్రాల్లో చెప్పిన భక్తి అన్నమాట. అది భక్తి. అసలు ఇవి పూజలు ఇవేవి కావు భక్తి అంటే. కరెక్ట్. మనకి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ తోటి మనం బైండ్ అయిపోయాం, బంధితులు అయిపోతున్నాం. అవి లేకపోతే ఏమిటో కోల్పోతాం. అయ్యో ఇప్పుడు ఏదో దసరాలో పూజ చేయకపోతే అమ్మవారికి కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ అమ్మవారు ఎవరిని అనుగ్రహిస్తుంది? మిథ్యానేనా? అసలు నేను అమ్మవారు అయి ఉంది. ఆ అమ్మవారిలో ఏ శక్తి ఉందో అది నాలోనే ఉంది. కానీ మిథ్యానే అనుగ్రహం పొందాలి. అందుకే రమణ మహర్షి నేనెవరు అని అడగడానికి కారణం, నేనన్నదానికి ఎగ్జిస్టెన్స్ లేదనేది రియలైజ్ అయిన తర్వాత ఇంకా ఈ పుణ్యకర్మలు అంటారు, ఈ కర్మలు అంటారు, టెంప్టేషన్ కర్మలు, స్వార్థ కర్మలు ఏమి ఉండవు అక్కడ. మన మాటల్లో కూడా ఐఎమ్ నాట్ ద బాడీ, నా వాళ్ళు ఇంకా ఆ బాడీ ఏం చేస్తుంది, ఎలా ఆర్జించుంది, ఏమి తింటోంది, ఇవే మనకి అల్పమైన విషయాలు. ఎంత ఇంపార్టెంట్ అదే ముఖ్యమైన అదే విషయాన్ని పక్కన పడేస్తాం. ఇద్దరు కూర్చుని మాట్లాడారు అనుకో, ఇది అంతే ఇష్టం అండి, అదంటే ఇష్టం అండి, ఇలా ఇది ఎవడికి ఇష్టం? ఇది ఏదో శరీరానికి ఇది ఎలాగ పడిపోతుంది, దీన్ని అంత ప్రాముఖ్యతతో కదా. అవును. ఇంకా ఏమో నేను అని అంటే మనస్సుని, నన్ను ఇలా అన్నారండి, అలా అన్నారండి, వాళ్ళ మనసులు ఇలా, ఇవి ఎందుకు అక్కర్లేని స్వల్ప విషయాలు, వీటితోటి మన లైఫ్ అంతా నిండిపోతుంది. వాళ్ళు ఇలా భావించేది ఇవన్నీ ఆలోచనలే. ఆలోచన వదిలితే కదా అసలు తత్వం ఉంటుంది. ఆలోచన రేంజ్ లోనే జీవిస్తారు మనుషులు. అది అజ్ఞానం అని కూడా తెలియదు. మళ్ళీ దానితో అహంకారం ఒకటి, నేనేం ఆలోచించినా ఆ బురదంతా రైట్ అంటారు, అదొక అహంకారం. నీ నీ మాటలన్నీ అజ్ఞానంగా ఉన్నాయంటే నన్ను అజ్ఞాని అంటావా, నేను ఎంత గ్రేట్ అంటారు. ఎందుకంటే గట్టి ఐడెంటిఫికేషన్ మనసుతో ఉంది. అక్కడే పెద్ద నేను కాని మనస్సుని నేను అనుకోవడం ఎంత పెద్ద డ్రామా ఇది. అవును. నాకు రిజర్వేషన్లు, నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎవరు నాకు? ఈ విధంగా మనం చాలా కండిషన్డ్ అయిపోతున్నాం. అంటే నేనే శరీరాన్ని ఏం చెప్పు, నేను ఎన్ని చదవని, కోటి పుస్తకాలు చదివినా, కోటి వ్రతాలు చేసిన, కోటి హోమాలు చేసిన, నేను శరీరాన్ని, నేను మనసుని అది ఎప్పుడు వదలను. అలా ఉంది పరిస్థితి. ఎప్పుడు నేను మాట్లాడినా నా వాళ్ళు ఇంత, నా వాళ్ళంతా, అలా వాళ్ళు ఏమీ కాదు, ఇదే మన టాక్. ఎందుకంటే నేను శరీరాన్ని కనుక నా శరీరాన్ని సంబంధించిన వాళ్ళు గ్రేట్. అవునో కాదు, వాళ్ళ ప్రతి మనిషిలోని ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా. ఇలా మనం ఎంత అక్కర్లేని సంభాషణలతో జీవితం నింపేస్తుంది. నేను మంచిదాన్ని, నా ఆలోచనలు మంచివి, ఏదైనా ఆలోచనలే, మంచో చెడ్డో ఆలోచన ఎప్పుడు సత్యాన్ని కప్పేస్తుంది. ఆలోచనలు ఉన్నాయి. ఇదే మన మైండ్, ఇదే రియల్ అని బతుకుతున్నాం. దాంతో ఏంటంటే మనకి ఎన్ని జన్మలైనా అసలైనటువంటి ఆ సత్యం అని, అది ఇంకా చెప్పాలంటే ఆ మునిగిపోయిన వాళ్ళకి ఇంకో రకం ఆలోచన నచ్చదు కూడా, ఇటువంటి మాటలే నచ్చవు. అవునవును, కరెక్ట్. అది అసలు ఏజ్ తో సంబంధం లేదు. 90 ఏళ్ల వాళ్ళకి ఉంటుంది ఇది, 9 ఏళ్ల వాడు కూడా అటువంటి ఆలోచనలు అని వదిలిగానే ఉండగలడు. ఇది ఏజ్ తో కాదు. చాలా మంది పెద్దవాళ్ళు అయితే గొప్పగా ఉంటారు. పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది అహం పెరుగుతోంది, కండిషనింగ్ పెరిగిపోతుంది. వసంత గారు మీరు మాట్లాడతారా? ఎంత టైం ఉంది? కనీసం 2 నిమిషాలు, 5 నిమిషాలు. కానీ ఇవాళ 2 క్వశ్చన్లు అయ్యా పెద్దవి కనుక పెద్ద. అంటే మిగతా టైంలో ఒక్కొక్క చిన్న చిన్న ఉండేవి కదా.
అతను గ్రేస్ గురించి చెప్పారు కదా ఆవిడకి, అంటే గ్రేస్ ఉన్నది కాబట్టి నువ్వు ఇక్కడికి రాగలిసావు అని, అంటే ఇలా అవ్వవలసి ఉంది కాబట్టి ఆవిడకి అంటే అనుభవం పరిస్థితి ఉన్నది. రాలేను అని చెప్పి వెళ్ళిపోయింది. అలాంటి ఆవిడ మళ్ళీ ఉమ్, వెంటనే రాగలిగారు. ఉమ్, అది నమస్తే. ఈరోజు 2 క్వశ్చన్స్ అయ్యాయి కదా, ఈ అవును. డిస్కషన్ లో ఇంకా నా ఆలోచనలు వెళ్ళాయి. ఇప్పుడు ఆ మొదటి ప్రశ్నలో ఆ ఉమ్, లేడీ ఉమ్. అతని దగ్గర ఒక 2 రోజులైనా ప్రశాంతంగా ఉందామని వచ్చారు, కానీ వచ్చిన తర్వాత ఆవిడకి కొంచెంసేపటిగా వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకని కాదు అంటారు కాదు అసలు? ఆయన సమక్షంలో ఎక్కువ కాలం ఉందామని కాదు, 2 రోజులు ఉమ్, పర్మిషన్ ఇచ్చారు కదా ఆయన. 2 ఉమ్, రోజుల్లో ఆవిడ ఆ 2వ రోజు కూడా లేరు, ఎందుకంటే నది రాత్రి వేళ వెళ్తే ఆ నది పొంగిపోయి ఉంది కదా, అందుకని ఉమ్. పగలు ఉండగానే నేను వెళ్ళిపోతానని. ఈసారి నేను ప్రశ్నలు అడగను మీ దగ్గర, అలా ఎక్కువ రోజులు ఉందామని కాదు. అదే 2-3 రోజులైనా ఉంటానని వచ్చిన ఆవిడ, అంటే ఆవిడ అనుకున్న ఆ ప్రశాంతత ఏదో అది చాలు అనిపించి వెళ్ళిపోయారా? ఇంతే కదా, తెలిసిపోయింది లేదు అని అంటే అనిపించింది. అలా కాదు, అంటే లాస్ట్ టైము నేను అలా ఉండాలనుకున్న పిల్లలతో వచ్చాను, కానీ నేను ఉండలేకపోయాను. ఈసారి అసలు ఏ ప్రశ్నలు అలా అక్కడ నేను ఎక్కువసేపు ఉండాలని ఎక్కడ అనలేదే. ఏమో నాకు అలా అర్థమైంది. ఉహు. ప్రశాంతంగా ఎక్కడైనా ఉంటాను అన్నట్టుగా ఆవిడ వచ్చారు, కానీ ఉహు. సేమ్ డే ఏమో వెళ్ళిపోయింది అనుకున్నాను. ఏంటంటే లాస్ట్ టైం ఏమో నా భర్త పిల్లలతో వచ్చాను, నేను వాళ్ళ ఆహారం కోసమనే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి రాలేకపోయాను. నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేకపోయాను. ఆ నేను ఎంతకాలం కోరుకున్నానో అంతకాలం ఉండలేకపోయాను లాస్ట్ టైము. అయితే నేను తర్వాత వరి అయ్యాను, అయ్యో నేనేమో తొందర పడిపోయానని ఆ మొదటి విజిట్ లో. ఇప్పుడు నేను ప్రశాంతంగా కూర్చుని ఉండడానికే వచ్చాను అన్నారు. అంటే నీకు అంతే అలా అన్నారు. ఈసారి నేను ప్రశాంతంగా ఏ రకమైన కదలిక లేకుండా మీ యొక్క కృప కోసం కూర్చుంటాను. ఆ మహర్షి నాకు ఆ బలం, మానసిక బలం ఇవ్వాలి అన్నారు. లాస్ట్ టైం నేను అంటే హాల్లో ప్రజలు ఎవరూ లేరు, ఆవిడేమోని ఒక క్రూడ్ గా ఉన్న కార్పెట్ మీద మహర్షి ఎదురుగుండా కూర్చున్నారు. మహర్షి అంతేగాని ఎక్కువసేపు ఉండాలి అని అనలేదు. ఓకే. తర్వాత ఆత్మ గురించి 2వ ప్రశ్నలో అడిగారు కదా, ఆ? ఆ, ఆత్మకు సంబంధించిన అదే నాకు డిస్టర్బెన్స్ సమంగా వినలేకపోయాను, అది ఒకసారి చూస్తారు. ఏది అండి? ముస్లిం ప్రొఫెసర్ అడిగిందా? అందులో మధ్యలో వస్తుంది ఆ ఆత్మకు సంబంధించిన మాటలు. ఆత్మ అంటే తెలుసుకునేది అలా ఏదో చెప్తున్నారు, నేను కొంచెం అది అంటే నాకు 3 సార్లు తినే అలవాటు ఉందని అన్నారు ఆయన. కానీ కొన్ని శారీరక నీడ్స్ ఉంటాయి కదండి, అవి నేను ఆ, అవి అంటే తప్పనిసరిగా ఉంటాయి. ఏం చేయాలి అంటే సాధకుడేమో 3 రకాల లక్షణాలతో ఉండాలి: ఇచ్ఛ, భక్తి, శ్రద్ధ అన్నారు. ఇచ్ఛ అంటే తృప్తి అనమాట, బాడీలి కోరికలు బంధాలు లేకుండా ఉండడం. అంటే అలాంటి ఆకలి దాహం అవి కూడా ఆ, ఆ, అంటే ఏదో స్థలం అలాంటివి ఏం లేకుండా ఉండడం. అంటే ఆహారం తిన్నా లేకపోయినా, దాహం తిన్నా లేకపోయినా కూర్చోగలగడం. అది ఉంటేనే గాని జ్ఞానం అభివృద్ధి చెందదు. భక్తి శ్రద్ధ ఆటోమేటిక్ గా మీకు తెలుసున్నవే అన్నారు. అప్పుడు 2 కైండ్స్ ఆఫ్ కోరికలు ఉంటాయని, నీచమైనవి ఉన్నతమైనవి. మీరు ఏం చెప్తున్నారంటే నీచ కోరికలను ఉన్నతంగా మార్చేసుకోవాలి కదా అని. అంటే అవును అని చెప్పారు భగవాన్. అప్పుడు మీరేం చెప్పారు? 3 ముఖ్యమైన అవసరాలు: ఇచ్ఛ అనేది తృప్తి, సహజమైనటువంటి కోరికల్ని ఏ రకమైన బంధం లేకుండా ఉన్న తృప్తి అన్నారు. నేనేమో ఫుడ్ 3 లేదా 4 సార్లు తీసుకుంటాను. ఆ ఈ బాడీ యొక్క కోరికలకి నేను అటెండ్ అవుతున్నాను. ఈ- ఒక స్థితి ఏదైనా ఉందా? అదేంటంటే నేనేమో ఈ రకంగాను ఈ ఈ శారీరకమైన కోరికలకి లేకుండా అన్నట్టుగా. అప్పుడు ఆయన ఏమన్నారంటే